హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ బంగాళదుంపతో చిన్న చిన్న పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే 1కి 10 తినేస్తారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో ఇంకా లేట్ చేయకుండా ఈజీగా చేసుకుని ఆలు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు బియ్యం వేసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. స్టోర్ బియ్యం లేకపోతే కనుక సన్న బియ్యం కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యంలో నీళ్లు వేసుకొని 1కి 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్లు వేసుకొని బియ్యం మునిగేంత వరకు 2 లేదా 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానిన బియ్యాన్ని నీళ్లు రాకుండా లేదా నీళ్లు వంపేసుకొని బియ్యం మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. బియ్యం మొత్తాన్ని వేసుకున్న తర్వాత టీ గ్లాస్లో సగానికి మాత్రమే నీళ్ళు వేసుకోండి. నీళ్ళు ఎక్కువైనా సరే పిండి పలచగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకోండి. మీడియం సైజు 3 ఆలుగడ్డలు ఉడికించుకొని పైన తొక్క తీసుకొని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ ఆలు పేస్ట్ని బియ్యం పిండిలో వేసుకోవాలి మొత్తాన్ని. ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు నానబెట్టుకున్న తర్వాత మూత తీసుకొని మరొకసారి అంతా ఒకసారి కలుపుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా నూనెలో వేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయిలో సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేతికి సరిపడా పిండి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమే. నూనెలో వేసిన వెంటనే కదపకుండా 2 to 3 మినిట్స్ పాటు అలా వదిలేసి కొద్దిసేపటికి వాటంతట అవే పైకి తేలుతాయి. ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు గరిటెతో మరోవైపుకు తిప్పుతూ అటు ఇటుగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ మరోవైపు కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి రాగానే వెంటనే నూనెలోంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవడమే. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవడమే. సింపుల్గా క్విక్గా టేస్టీగా స్నాక్స్ చేయాలంటే బంగాళదుంపతో ఒక్కసారి పునుగులు ట్రై చేయండి. పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచికరంగా ఉంటాయి. వీటిని మనం టమాటా సాస్తో తిన్నా లేదా చట్నీతో తిన్నా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.